హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మనము ఈరోజు మన ఫ్రీ మగ్గం వర్క్ క్లాసెస్లో ఇది 27th క్లాస్ అనమాట. దీంట్లో మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటి అంటే ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ అనమాట. లోడింగ్ స్టిచ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. నార్మల్గా ఈ వర్క్‌ని చూసినప్పుడు నార్మల్‌గా మనకేమనిపిస్తుందంటే పైపింగ్ లాగా ఉంది. పైపింగ్ లాగా వేసినట్టుగా ఉంది. కంప్యూటర్ వర్క్ లాగా వేసినట్టుగా ఉంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎలా వేయాలి అనేది చూస్తూ ఉంటే ఫస్ట్ చూడ్డానికి అర్థం కాదు. సో, అది ఎలా వేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఈ సిల్క్ థ్రెడ్‌తో కుట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసమని ఫస్ట్ అయితే నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ప్రతిదీ సిల్క్ థ్రెడ్ తోటే మనము వర్క్ అనేది చేయాలి. దానికోసమని ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఈ స్టిచ్ అనేది చూడ్డానికి క్రాస్ లైన్స్లో కుడుతూ ఉంటారు. సో అది ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం ఈ విధంగా కొంచెం ఫస్ట్ స్ట్రేట్గా స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా క్రాస్లో ఈ విధంగా తీసుకురావాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే మనము ఈ గోల్స్ కుట్ అనేది కుడతామో దానికి ఫస్ట్లో అండ్ లాస్ట్లో లాక్ స్టిచ్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి. లాక్ స్టిచ్ అంటే ఏమీ లేదు, చిన్నగా ఒక గొలుసు కుట్టు వేసి దాన్ని అక్కడే లాక్ చేయడం. ఈ విధంగా లాంగ్ గొలుసు కుట్టు తీసుకున్నప్పుడు దాని కిందనే చిన్న గొలుసు కుట్టు తీసుకొని అక్కడి నుంచి రివర్స్లో థ్రెడ్ అనేది తీసుకురావాలి. ఈ విధంగా రివర్స్లో పైనకి తీసుకొచ్చినప్పుడు పైన కూడా కుట్టు వేసి దానిపైనే చిన్నగా గొలుసు కుట్టు లాక్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్న గొలుసు కుట్టు వేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ అక్కడి నుంచి కిందికి రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ తీసుకురావాలి. ఇదంతా కూడా రివర్స్ డైరెక్షన్లో ఏ విధంగా రావాలి అంటే కొంచెం కొంచెంగా క్రాస్ లైన్స్లో రావాలి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్లో సగం పావించు ప్లేస్లో ఈ విధంగా కొంచెం కొంచెంగా క్రాస్ లైన్స్లో రావాలి. ఇలా క్రాస్ లైన్స్లో వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కిందికి డౌన్లో క్రాస్ లైన్స్ రావాలి. ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఏ విధంగా కిందికి క్రాస్ లైన్స్లో ఈ విధంగా తీసుకొస్తున్నానో అది వీడియోలో చూసుకుంటూ కొంచెం కొంచెంగా కిందికి డౌన్ సైడ్ తీసుకొని రావాలి. థ్రెడ్ని ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది కుట్టాలి. అదే విధంగా స్టిచ్ అనేది కిందికి డౌన్లో తీసుకుంటూ రావాలి. అది ఈ విధంగా ఈ వీడియోలో చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా లోడింగ్ స్టిచ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేస్తారు. దీంట్లో గ్యాప్స్ అనేది రాకూడదు. నేను ఎక్కడెక్కడైతే స్టిచెస్ వేస్తున్నాను, ఈ స్టిచ్ క్రాస్ స్టిచ్ ఎక్కడ వేస్తున్నానో అదే విధంగా లాక్ స్టిచ్ ఎక్కడ వేస్తున్నాను అనేది బాగా గమనించి వేసుకోండి. దాని పక్కనే చిన్న గ్యాప్లో ఒక 2-3 లైన్స్ థ్రెడ్ గ్యాప్లోనే ఈ స్టిచెస్ అనేది వేస్తున్నాను. అదేవిధంగా అదే టైంలో లాక్ స్టిచెస్ కూడా పక్కనే ఏర్పడకుండా పక్కనే వేస్తున్నాను. సో ఈ విధంగా చూసుకుంటూ ఈ స్టిచెస్ అనేది చూసుకుంటూ వేసుకోండి. మధ్యలో థ్రెడ్ ఈ విధంగా పోతే మిస్ అయితే కూడా నీడిల్ నుంచి మిస్ అయితే కూడా ఈ విధంగా తీసుకొని బాగా లాగకండి. ఇలా మిస్ అయినప్పుడు మెల్లిగా థ్రెడ్ని మెల్లిగా నీడిల్ కొండికి ఈ విధంగా తగిలేసి స్లోగా తీసుకొని మళ్ళీ ఆ స్టిచ్ను కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం స్టిచ్చెస్ వేసేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను, గ్యాప్స్ అయితే రాకూడదు. ఈ స్టిచ్చెస్ క్రాస్ లైన్స్ వేసేటప్పుడు కానీ అదే విధంగా లాక్ స్టిచ్చెస్ వేసేటప్పుడు కానీ అసలు క్రాస్ లైన్స్ రావద్దు. అదే విధంగా సేమ్ అటు సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడు స్టిచ్చెస్ అనేది మిస్ కాకుండా ఒక లైన్ ప్రకారంగా రావాలి. క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఇది వీడియోని చూసుకుంటూ ప్రాక్టీస్ అనేది చేయండి. ఒకవేళ మీకు ఈ విధంగా సీక్వెన్సీగా ఒక లైన్ ప్రకారంగా రాకపోతే చిన్న బాక్స్ టైప్గా డ్రా చేసుకోండి. పెన్సిల్తోని ఇలా డ్రా చేసుకోండి. లేదంటే చాక్ పీస్ తోటి ఒక లైన్ వేసుకొని సేమ్ లైన్ ప్రకారంగా సీక్వెన్స్గా ఒక లైన్ లాగా ఏర్పడేలాగా
ఎటు క్రాస్ పోకుండా స్టిచ్చెస్ అనేది మధ్య మధ్యలో మిస్ కాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రండి. మధ్య మధ్యలో గ్యాప్స్ అయితే గ్యాప్స్ రాకుండా చాలా స్లోగా వేసుకోండి. మీకు వచ్చినంత వరకు స్లోగా స్టిచ్చెస్ అనేది ఎక్కడెక్కడ ఎంత పక్కన రావాలి, ఎక్కడ లాక్ స్టిచ్ రావాలి, ఏ విధంగా క్రాస్లో రావాలి, ఇవి మీకు అర్థమయ్యే వరకు స్లోగా వేసుకోండి. స్లోగా వేసుకుంటూ గ్యాప్స్ రాకుండా ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు గ్యాప్స్ రావచ్చు. తర్వాత ఒక 2-3 సార్లు ట్రై చేశాక గ్యాప్స్ రాకుండా ట్రై చేయండి. అస్సలు మధ్య మధ్యలో గ్యాప్స్ రాకుండా స్టిచ్ చేయడం ట్రై చేయండి. దాన్ని చూసుకుంటూ స్టిచ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ నుంచి క్రాస్ లైన్స్లా ఏ విధంగా కనిపిస్తుందో, నేను స్టిచ్ చేసేది క్రాస్ లైన్స్లో ఏ విధంగా కనిపిస్తుంది, ఏ విధంగా పైన థ్రెడ్ దారాలుగా పోగులుగా రాకుండా ఎంత నీట్గా కనిపిస్తుంది. అసలు ఈ స్టిచ్ వేస్తుంటే నేను నీడిల్ ఎక్కడి వరకు గుచ్చుతున్నాను, ఏ విధంగా థ్రెడ్ తీస్తున్నాను అనేది కూడా చాలా మంచిగా గమనించి ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగానే స్టిచ్ చేసుకోండి. మెయిన్గా మన డిజైన్లో, మన వర్క్లో ఏది ఇంపార్టెంట్ అంటే మనం మెయింటైన్ చేసే నీట్ ఫినిషింగ్, నీట్ స్టిచ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఎంత నీట్గా కుడితే, ఎంత నీట్గా వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా మన వర్క్ అనేది అలవాటు అవుతుంది. ప్రతిసారి చెప్పిందే చెప్తుంది అని మీరు అనుకోవచ్చు. చెప్పిందే చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఒక డిజైన్లో ఒక బీట్ వర్క్ మనం కుడుతున్నాము అంటే ఆ బీట్ వర్క్, లోడింగ్ వర్క్, గొలుసు కుట్టు, స్టిచ్చింగ్, చైన్ స్టిచ్చింగు, ప్రతిదీ కూడా మనకు వేరు డిజైన్స్ స్టిచ్ చేసినా కూడా దాంట్లో కూడా ప్రతిసారి బీట్ వర్క్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అదేవిధంగా లోడింగ్ స్టిచ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అదేవిధంగా చైన్ స్టిచ్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో మనము దేనికి కూడా మనం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకునే వర్క్కి ఎప్పుడు కూడా చిరాకు పడొద్దు. ఇదే వస్తుంది కదా, రిపీట్ అవుతుంది కదా, చెప్పిందే చెప్తున్నారు, చెప్పిందే వస్తుంది, కుట్టిందే డిజైన్ వస్తుంది అనేది మనం ఎప్పుడు అనుకోకూడదు. సో ఇక్కడ అవుట్ ఫినిషింగ్ అనేది మెరూన్ కలర్ థ్రెడ్తో ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది కుడుతున్నాను. ఈ చైన్ స్టిచ్ ఈ విధంగా అవుట్ లైన్ ఇవ్వడం వల్ల అసలు ఈ లోడింగ్ స్టిచ్కి ఎంత లుక్ అనేది వస్తుందో మీరు ఇప్పుడు చూసి గమనించండి. సో అదే చెప్తున్నాను, మనం ఎంత అవుట్ లైన్ ఫినిషింగ్ అనేది ఎంత బాగా ఇస్తామో. అండ్ అదేవిధంగా కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఫస్టే చెప్పాను, ఫస్ట్ క్లాస్లో చెప్తూ ఉన్నాను, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా తెలిసి ఉండాలి. మన కస్టమర్ బ్లౌజ్ కలర్కి, అదేవిధంగా మన డిజైన్కి వేసే థ్రెడ్ కలర్ కాంబినేషన్ చూసుకోవాలి, మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటూ వర్క్ అనేది చేయాలి. అప్పుడే మనం వేసే డిజైన్కి లుక్ అనేది కరెక్ట్గా బ్రైట్గా మంచిగా వస్తుంది. దాంట్లో ఈ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది, మంచిగా లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో అదొకటైతే చూసుకోండి. కలర్ కాంబినేషన్ బాగాలేకపోయినా, మనం చేసే వర్క్లో కొంచెం చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మనం డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి వర్క్ చేస్తున్నాము అని అంటే అది చాలా బాగా బ్రైట్గా కనిపించాలి, నీట్ ఫినిషింగ్ ఉండాలి. లేదు అంటే చిన్న మిస్టేక్ అయినా కూడా ఆ కస్టమరు చాలా దారుణంగా, కొంతమంది కస్టమర్స్ అయితే దారుణంగా మాట్లాడతారు. ఆ మాటలు తట్టుకోవడం చాలా కష్టము. మనం ఎంత కష్టపడి వర్క్ చేస్తామో ఆ మాటలతోటి చాలా బాధ అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మీరు ఫస్టే నీట్గా మెయింటైన్ చేసుకోండి. నీట్గా వర్క్ అనేది ప్రాక్టీస్ చేయండి. నీట్గా వర్క్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వర్క్ అనేది ఎంత నీట్గా, ఎంత కలర్ కాంబినేషన్గా, ఎంత బ్రైట్గా, ఎంత అందంగా కనిపిస్తే అంత సాటిస్ఫాక్షన్గా మనకు ఉంటుంది. అదేవిధంగా కస్టమర్కి కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. సో మనకు ఎక్కువ మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎక్కువ బ్లౌజులు ఇవ్వడానికి ఇష్టపడతారు. సో దానివల్ల మనం డబ్బులు ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశాలు మాత్రము మగ్గం వర్క్ వేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అనేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఛాన్సెస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఛాన్సెస్ అనేది కొంతమందికి కొన్ని మాత్రమే వస్తాయి. అవే ఇలాంటి ఛాన్సెస్ అనేది. ఈ టెక్నిక్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మగ్గం వర్క్ వేసే వాళ్ళైనా నేర్చుకునే వాళ్ళైనా ఇలాంటివి, ఈ టెక్నిక్స్ అనేది
అస్సలు మర్చిపోకుండా వర్క్ అనేది నీట్గా నేర్చుకోండి, నీట్గా ప్రాక్టీస్ చేయండి. వర్క్ చేసే వాళ్ళు కూడా నీట్గా మెయింటైన్ చేయండి. సో ఈ విధంగా అవుట్ లైన్ వేసిన తర్వాత లుక్ అనేది లోడింగ్ స్టిచ్ ఈ విధంగా ఉంది. ఎంత బ్రైట్గా, ఎంత నీట్గా, ఎంత బాగా కనిపిస్తుంది. ఈ క్రాస్ లైన్స్ అయినా కూడా, చైన్ స్టిచ్ అయినా కూడా ఈ విధంగా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కుదిరింది. సో ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా స్టార్టింగ్లో చిన్నగా గొలుసు కుట్లు వేసుకుంటూ దాన్ని లాంగ్గా కొంచెం పెద్దగా చేసుకుంటూ క్రాస్ లైన్స్లో రావాలి. అదే విధంగా మనం ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నామో, స్టార్ట్ చేసేటప్పుడు ఏ విధంగా క్రాస్ లైన్స్ తీసుకొస్తున్నామో, సో అదే ప్రాసెస్ని ఎండ్ చేసేటప్పుడు కూడా చిన్నగా క్రాస్ లైన్స్ వేస్తూ ఇలా చిన్నగా తీసుకొస్తూ లాస్ట్లో కూడా ఆ విధంగా ఎండ్ చేయాలి. సో ఇలాంటి టెక్నిక్స్, మోటివేషన్ టిప్స్, మగ్గం వర్క్ గురించి, మగ్గం వర్క్ బిజినెస్ గురించి ఎలాంటి టెక్నిక్స్ అయినా, ఏ విధమైన డౌట్స్ అయినా కూడా మన ఛానల్లో ఖచ్చితంగా A to Z ఉంటుంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఏదైనా కానీ క్లారిటీగా చెప్తాను. అదేవిధంగా మీరు కనుక మన వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కనుక మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన వీడియోస్ ఫాలో అవుతూ మగ్గం వర్క్ కుట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వర్క్ అనేది స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ మన ఛానల్లో మగ్గం వర్క్లో నీడిల్ పట్టే దగ్గర నుంచి బ్లౌజ్ వర్క్ పూర్తిగా వర్క్ చేసే వరకు పూర్తి వివరాలు మన ఛానల్లో ఉంటాయి. ప్రాక్టీస్ అయితే మిస్ కాకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.